హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్. ఈరోజు ఈ వీడియోలో మనం నిన్న కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేకపోయాను. సో ఈరోజు కంటిన్యూ చేద్దాం. ఇందులో స్టెప్ డీవియేషన్ మెథడ్కి సంబంధించి సెకండ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, నేర్చుకునే ప్రయత్నం చేయండి. ప్రతి మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బోర్డ్ ఎగ్జామ్కైనా మీరు ఏదైనా చిన్న 10th బేస్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకు మోస్ట్గా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్, ఆ ఫార్ములాలో ఉన్న నామిక్లేచర్ ఇంపార్టెంట్, అంటే ఏ ఒక్కొక్క టర్మ్ని ఏమంటారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్లో దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేయమంటుండ అనమాట. సో స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే క్వశ్చన్ ఇంత పెద్దగా ఇవ్వడండి, ఈ క్లాస్ మార్క్స్ ఇవ్వడు. ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ క్లాస్ మార్క్స్ క్వశ్చన్లో ఉండవు, ఇంతే ఉంటుంది, 2 బాక్సెసే ఉంటాయి. క్లాస్ మార్క్స్ అనేవి మనమే రాయాల్సి ఉంటుంది. సో స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనకు కావాల్సింది ఏంటి అంటే, ఫార్ములా వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ h ఇంటూ సమ్ ఆఫ్ fi ui బై సమ్ ఆఫ్ fi అనమాట. సో ఇందులో మనకు ఏ కావాలి, ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ కావాలి, హెచ్ కావాలి అంటే క్లాస్ లెంత్ కావాలి, క్లాస్ సైజ్ కావాలి, యూఐ కావాలి, ఎఫ్ఐస్ అంటే ఇవే ఎఫ్ఐస్, ఇవి ఎఫ్ఐస్, యూఐ కావాలి. యూఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అనమాట, యూఐ అంటే. ఓకే, అది కూడా కావాలి మనకు. సో చూద్దాం. క్లాస్ సైజ్ ఏంటి ఇక్కడ, 20 మైనస్ 0 20, క్లాస్ సైజ్ 20 అనమాట. అజ్యూమ్డ్ మీన్ అనేది మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే టోటల్ క్లాస్ మార్క్స్ నుంచి అజ్యూమ్డ్ మీన్ని మనం కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ క్లాస్ మార్క్స్ రాసుకుందాం. క్లాస్ మార్క్స్ని ఏ విధంగా రాస్తారు, ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ బై 2 చేస్తే క్లాస్ మార్క్ వస్తుంది. 20/2 10 ఫస్ట్ క్లాస్ మార్క్, ఇక్కడ 60/2 30. ఆ విధంగా కరస్పాండింగ్ క్లాస్ మార్క్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. వీటన్ని క్లాస్ మార్క్స్లో మనం ఒకదాన్ని అజ్యూమ్డ్ మీన్గా డిక్లేర్ చేసుకుంటాం. ఏదైనా సరే మీకు నచ్చింది అజ్యూమ్డ్ మీన్గా తీసుకోవాలి, ఏగా. దీన్ని 70ని ఏ అనుకుంటున్నాను నేను, ఇది ఏ అనుకుంటే దీని కరస్పాండెంట్ 0 అవుతుంది. పైన సైడ్ అన్ని నెగిటివ్ అవుతాయి, కింది సైడ్ అన్ని పాజిటివ్ ఉంటాయి. ఓకేనా? వితౌట్ దిస్ క్యాలిక్యులేషన్ మనం ఇది డైరెక్ట్గా రాయొచ్చు, 0 -1 -2 -3 +1 +2 +3 +4 ఈ విధంగా రాయొచ్చు అనమాట. పైన నెగిటివ్స్, కింద పాజిటివ్స్. ఓకే, సో అయిపోయిన తర్వాత మనకి వీటితో సంబంధం లేదు, ఇక వీటితో పని అయిపోయింది. ఎందుకు, ఇక యూఐ వచ్చేసింది, ఎఫ్ఐ ఉంది. మనకి ఎఫ్ఐ యూఐ కావాలంటే ప్రోడక్ట్ ఆఫ్ దిస్ 2 కావాలి. 5 3 15, 7 2 -14, 12 1 12, 18 0 0, 15 1 10 2 7 3 6 4. అట్లా అన్ని వాల్యూస్ ఇక్కడ రాసిన తర్వాత వీటిని సమ్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని సమ్ చేస్తే మనకు 39 వచ్చింది. ఈ జ్ఞానముని 39 ఎట్లా వచ్చింది అనుకుంటారా? చూడండి, 24 + 21 45 + 10 65 + 15 80, ఇక్కడ వరకు 80 అయింది. వీటిని యాడ్ చేయండి, నెగిటివ్స్ అన్నీ యాడ్ చేయండి. 14 + 15 29, 29 + 12 29 + 12 41. ఓకేనా? సో 10 - 1 9, 7 - 4 3 39. ఆ విధంగా మనకి ఇక్కడ 39 సమ్ రావడం జరిగింది. వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు 80 వస్తుంది. ఇది సమ్ ఆఫ్ ఎఫ్ఐ యూఐ, ఇది సమ్ ఆఫ్ ఎఫ్ఐ, ఇది సమ్ ఆఫ్ ఎఫ్ఐ. సో వీటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మన ఆన్సర్ వచ్చేసినట్టే. ఫార్ములా ఏంటి, x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ హెచ్ ఇంటూ సమ్ ఆఫ్ ఎఫ్ఐ యూఐ బై సమ్ ఆఫ్ ఎఫ్ఐ అనమాట. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ 70 అనుకున్నాం, హెచ్ అంటే క్లాస్ లెంత్, ఈ మధ్య డిఫరెన్స్ 20. ఓకే, ఎఫ్ఐ యూఐ అంటే 39, ఎఫ్ఐ అంటే 80. సో నేను అన్ని వీడియోలో చెప్పినట్టుగా దీన్ని డిస్టర్బ్ చేయకండి, ఇక్కడ దాన్ని మాత్రమే సింప్లిఫై చేద్దాం. సో 21 24. ఓకే, 4 టేబుల్లో 39, 4 టేబుల్లో 39, 4 9 36, 3.0, 4 7 28, 2 0 4 5 20. సో 9.75 వచ్చింది. ఓకే, ఈ 9.75ని 70కి యాడ్ చేస్తే 79.75 అవుతుంది. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్
మీన్ అనమాట. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ప్రాబ్లం అనేది డైరెక్ట్ మెథడ్కైనా, నెక్స్ట్ వన్ మోర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్కైనా ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఏం చేయం. మెథడ్స్కి మనం కామన్గా చేసేది ఏంటి అంటే ఈ ఎక్సైల్ అనేవి అన్నిటికీ కామన్. క్వశ్చన్లో మీన్ అని కనిపించింది అంటే వెనక ముందు ఆలోచించకుండా ఎక్సైల్ చేసేయాలి. ఇక్కడ వరకు సేమ్ అనమాట, ఇక్కడ వరకు మొత్తం సేమ్. ఓకే, సో ఇక్కడనే చేంజ్ అవుతుంది. డిఐ అంటే ఓన్లీ ఎక్స్ఐ మైనస్ ఏ చేస్తాం సెకండ్ మెథడ్ కోసం. ఫస్ట్ మెథడ్ కోసం డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాం. థర్డ్ మెథడ్ కోసం యూఐలు తీసుకుంటాం. యూఐలు తీసుకోవడమే బెటర్, ఎందుకంటే ఇక చిన్న చిన్న వాల్యూస్ వస్తాయి. నీకు ఎంత పెద్ద వాల్యూస్ ఉన్నా నీకు ఇవే వస్తాయి. 0, -1, -2, -3, 1, 2 ఇవే వస్తాయి. వీటిని ఈ ఫ్రీక్వెన్సీస్కి మల్టిప్లై చేసి ఇక్కడ రాయడం ఈజీ. అడిషన్ సబ్ట్రాక్షన్ చేయడం కూడా చాలా ఈజీ. సో ప్రాబ్లం అనేది అక్యురేట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ కాకుండా ప్రాబ్లం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామ్లో క్వశ్చన్లో ఫైన్ ద మీన్ అన్నాడు అంటే మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఫైన్ ద మీన్ యూజింగ్ అజ్యూమ్డ్ మీన్ అంటే అజ్యూమ్డ్ మీనే యూజ్ చేయాలి. యూజింగ్ డైరెక్ట్ మెథడ్ అంటే డైరెక్టే యూజ్ చేయాలి. యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే స్టెప్ డీవియేషన్ యూజ్ చేయాలి. క్వశ్చన్లో మెథడ్ మెన్షన్ చేస్తే నీకు నచ్చిన మెథడ్ చేయడానికి చాయిస్ ఉండదు. చేసినా కూడా నీకు ఆన్సర్ కరెక్టే వస్తుంది, కానీ అకార్డింగ్ టు ద క్వశ్చన్ యువర్ ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో నీకు మార్క్స్ రావు. ఓకేనా? సో క్వశ్చన్ని కేర్ఫుల్గా చదవాలి, దాని తర్వాత ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ వీడియోలో మీడియన్కి సంబంధించిన ఫార్ములా, మీడియన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.